హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు. నా పేరు అభి. నేను ప్రజెంట్ ఏఎల్పీకి ప్రిపేర్ అవుతున్నాను. సో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు ఏంటంటే, బ్రో రైల్వే ప్రిపేర్ అవుతున్నావు కదా, రైల్వేలో ఏమో పోస్టులు ఉన్నాయా? సో నేను వచ్చేసి నాకు అండర్ గ్రాడ్యుయేట్ ఉంది. సో మా ఫ్రెండ్కి వచ్చేసి 10th క్లాస్ ఉంది. సో ఇద్దరం రైల్వేలోకి వెళ్ళాలనుకుంటున్నా. దీని గురించి ఏమైనా సొల్యూషన్ చెప్పవా? ఓకే, తప్పకుండా చెప్తాను. నేను ఒక ఏఎల్పీ ఆస్పిరెంట్ని. నాది ప్రిపరేషన్ రన్నింగ్లోనే ఉంది. సో ప్రజెంట్ వచ్చేసి ఆర్ఆర్బి ఏఎల్పీకి ప్రిపరేషన్లో ఉన్నాను నేను ఇప్పుడు. సో దీనికి ప్రిపేర్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి జనవరిలో వచ్చింది. నేను ఆన్గోయింగ్ ప్రిపరేషన్లో ఉన్నా. ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమున్నాయి? జాబ్ క్యాలెండర్ ప్రకారము, రైల్వే జాబ్ క్యాలెండర్ ప్రకారము జూన్ నుండి సెప్టెంబర్ వరకు మనకి జేఈ రిలీజ్ చేస్తా అన్నారు, పారామెడికల్ రిలీజ్ చేస్తా అన్నారు. సో యాజ్ వెల్ యాజ్ ఎన్టీపీసీ రిలీజ్ చేస్తా అన్నారు. సో ప్రజెంట్ వాళ్ళైతే ఇలా అన్నారు. సో వాళ్ళు అన్న మాట ప్రకారం జేఈ రిలీజ్ చేశారు, పారామెడికల్ రిలీజ్ చేశారు. సో ఎన్టీపీసీ అయితే అప్కమింగ్ ఉంది. ఎన్టీపీసీ ఎప్పటికల్లా రావచ్చు? సో సెప్టెంబర్ వరకు అయితే నీకు నోటిఫికేషన్ వచ్చి కంప్లీట్ అయిపోవాలా? అంటే నీకు యాక్చువల్లీ జేఈ వచ్చేసి నీకు షార్ట్ నోట్ అంటే ఎంప్లాయ్మెంట్లో ఎప్పుడు వచ్చింది? జూలై 20కి మనకి షార్ట్ నోట్ వచ్చింది. సో ఆ ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చేసి 28th వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 31st నుంచి స్టార్ట్ అయింది. సో ఇన్ సేమ్ వే పారామెడికల్ వచ్చేసి August 5కి మనకు షార్ట్ నోట్ వచ్చింది. సో మీకు అప్లికేషన్ డేట్ వచ్చేసి 19th అంట. సో 19th నుంచి, సో 19th అంటే 19th కొంచెం ఒక 4 days ముందుగా 3 days ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినాక అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సేమ్ వే ఎన్టీపీసీ కూడా అంతే. ఎన్టీపీసీ ఎలా ఉంటుంది? సో ప్రజెంట్ వచ్చేసి August 25th లోపల షార్ట్ నోట్ వస్తుంది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో. వచ్చినాక మనకి 28th to 29th August 28th to 29th అప్లికేషన్ చేసుకోండి అంటారు. సో ఇది సెప్టెంబర్ వరకు ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇక గ్రూప్ డి వచ్చేసి ఇది 10th క్లాస్. ఇది వచ్చేసి మనకి అక్టోబర్ వరకు వస్తుంది. సో నన్ను చాలామంది అడిగారు ఏంటంటే ఎన్టీపీసీలో ఎలిజిబిలిటీ ఏమేమి ఉంటాయంటే, ఎన్టీపీసీ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఓల్డెన్ డేస్ ఎలా ఉంటుండే అంటే, ఇప్పుడు ఒక అకౌంటెంట్ క్లర్క్ రిలీజ్ అయిందనుకో, సో దానికి సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. స్టేషన్ మాస్టర్ అనుకోండి, దానికి సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. ఇలా ఒకదానికి ఒకటి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల బర్డెన్ అవుతుందని ఈ పోస్టులన్నీ కలిపి ఎన్టీపీసీలో పెట్టారు. సో ఎన్టీపీసీలో ఏమేమి ఉంటాయి? సో ఇక్కడ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇది వచ్చేసి 990 ఉన్నాయి ప్రజెంట్, మొన్న షార్ట్ నోట్ వదిలినప్పుడు. సో అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 361, ట్రైన్స్ క్లర్క్ 68 ఉన్నాయి. సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇవి వచ్చేసి 1985 ఉంది. సో ప్రజెంట్ టోటల్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు 3404 ఉన్నాయి. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఇది వచ్చేసి 2684 ఉన్నాయి. సో సీనియర్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ సూపర్వైజర్ ఇది వచ్చేసి 1737 ఉంది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది వచ్చేసి 725 ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది వచ్చేసి 1371 ఉంది. స్టేషన్ మాస్టర్ వచ్చేసి 963 ఉంది. ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే మనకి స్టేషన్ మాస్టర్ సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. దానివల్ల ఏంటంటే మళ్ళీ టీసీకి సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. సో ఇది ప్యాటర్న్ అనేది 2016 నుంచి చేంజ్ చేస్తారు. ఇవన్నీ కలుపుకొని ఇందులో మర్జ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు. ఒక పర్సన్ ఏంటి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది వచ్చేసి అంటే CBT 1 అంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంది కదా, ఫస్ట్ ఎగ్జాము నాకు 100% నాలెడ్జ్ ఉందండి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి మీద. ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా నాకు తెలుసు. సో ఎలా జాబ్ కొట్టాలో కూడా నాకు తెలుసు. ప్రజెంట్ ఏ నోటిఫికేషన్ లేవు కదా, ప్రజెంట్ నేను రైల్వేకి ప్రిపేర్ అవుతున్నాను, ఏఎల్పీకి ప్రిపేర్ అవుతున్నాను. మీకు ఫుల్ గైడెన్స్ ఇస్తాను. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇప్పుడు సపోజ్ 100 మార్క్స్ ఉంది. 100 మార్క్స్లో ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్కి 80 మార్క్స్ ఉంది. ఫస్ట్ ఏంటంటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటుంది. ఒక్కొక్క ఈ పోస్ట్కి 80 మార్క్స్ రావాలి, ఈ పోస్ట్కి 75 మార్క్స్ రావాలి, ఈ పోస్ట్కి 69 మార్క్స్ రావాలి, అలా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఏం చేశాడు, 80 మార్క్స్ కొట్టాడు. 80 మార్క్స్ దీని కట్ ఆఫ్ వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది వచ్చేసి 75. ఇది వచ్చేసి నేను సింగిల్ ఎగ్జామ్ రాయొచ్చు. సెకండ్ CBTలో సింగిల్ దీనికి సపరేట్గా కట్ ఆఫ్ ఉంటుంది, సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది సెకండ్ CBTలో. అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇది కూడా సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఇందులో లెవెల్ 1 అండ్ లెవెల్ 3
ఈ 2 ఎగ్జామ్లే ఉంటాయి. ఈ 2 వచ్చేసి లెవెల్ 2 కింద కన్సిడర్ చేస్తారు, ఈ 2 వచ్చేసి లెవెల్ 3 కింద కన్సిడర్ చేస్తారు. సో సపరేట్ ఎగ్జామ్ 2 ఎగ్జామ్లు రాయొచ్చు నేను మంచిగా సపరేట్గా. సో ఇందులో వచ్చేసి నాకు యాక్చువల్లీ నాకు గ్రాడ్యుయేషన్ కూడా ఉంది. సో 85 మార్క్స్ వచ్చాయి. సో దీనికి కూడా ఇవి రాసుకోవచ్చు 2 ఎగ్జామ్లు, దీనికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి వచ్చేసి పోస్ట్ వచ్చి 1737 ఉంది. సో దీని కట్ ఆఫ్ వచ్చేసి ఒక 71 ఉంది. ఇది సపరేట్ ఎగ్జామ్ రాయొచ్చు, ఇది సపరేట్ ఎగ్జామ్ రాయొచ్చు, ఇది సపరేట్ అన్నీ సపరేట్ రాసుకోవచ్చు గ్రాడ్యుయేషన్లో. దానికి సపరేట్ కట్ ఆఫ్ ఉంటుంది CBT 2కి. అంటే ఇప్పుడు CBT 1 ఒక్కటి హార్డ్ వర్క్ చేసామనుకోండి, CBT 2లో ఈ అన్ని ఎగ్జాములు రాయొచ్చు. ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. ఒకటే ప్రిపరేషన్ కాదు, సిలబస్ ఒకటి, అన్నిటికీ సేమ్, డిప్త్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక జాబ్ అయితే తగులుతుంది. నేను అలా చెప్తున్నా, ఏదో ఒక జాబ్ అయితే తగులుతుంది. దీనికి సపరేట్ అలా ఏముంటుంది. సో నాకు వచ్చేసి లాస్ట్ టైము 87 మార్క్స్ వచ్చాయి. నేను అప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా. సో నాకు ఎలిజిబిలిటీ లేదు గ్రాడ్యుయేట్ పోస్ట్లకి. నాకు కట్ ఆఫ్ వచ్చేసి నేను బెంగళూరు జోన్ పెట్టాను. సో నాకు లెవెల్ 2 వచ్చేసి బెంగళూరు జోన్ పెట్టాను. లెవెల్ 2 వచ్చేసి నాకు 70 పెట్టాడు. లెవెల్ 3 వచ్చేసి 72.56 సంథింగ్ ఏదో పెట్టారు. సో దానివల్ల నేను 2 ఎగ్జాములు రాశాను, గట్టిగా తెచ్చుకున్నాను. కానీ CBT 2లో నాకు ఏంటంటే నాకు ఆల్రెడీ నేను బీటెక్ చేస్తున్నాను. సో బీటెక్ కంప్లీట్ అయింది అప్పుడే. నాకు రైల్వే మీద అంత నాలెడ్జ్ లేదు, గ్రిప్ లేదు ఇప్పట్లాగా. సో నాకు 120కి 79 మార్క్స్ వచ్చినాయి. సో 79.2856 నాకు 1.825 తోటి జాబ్ పోయింది, మిస్ అయింది బెంగళూరు జోన్. ఇప్పుడు మనది ఏ జోన్, దీని గురించి కూడా అడుగుతున్నాం. సో ప్రజెంట్ నువ్వు వచ్చేసి సికింద్రాబాద్ జోన్ కింద వస్తాం. ఏది తెలంగాణ అని ఏపీ, ఈ 2 స్టేట్లో కలిపి ఒకటే జోన్ ఉంది. సో ఏ స్టేట్కి ఆ స్టేట్ సపరేట్ జోన్ ఉంటుంది. ఇందులో వచ్చేసి లోకల్ నాన్ లోకల్ అనేటిది ఉండదు. లోకల్ ఉండదు, అందరం సేమే. ఇప్పుడు నేను బెంగళూరు జోన్ పెట్టాను, నేను ఓబీసీగా అప్లై చేశాను. సో అక్కడున్న ఓబీసీలు నేను సేమే. ఎవరు హార్డ్ వర్క్ చేస్తే అందే జాబ్. అలా కర్ణాటక స్టేట్లో. సో తమిళనాడు చెన్నై జోన్ అలా. ఓకే, ప్రజెంట్ దానికి సపరేట్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి ఈ CBT 1 కష్టపడితే ఇవన్నీ రాయొచ్చు. ఇందులో 2 ఎగ్జామ్లు రాయొచ్చు. ఇందులో అన్ని 1 2 3 4 5 జాబ్స్ రాసుకోవచ్చు మంచిగా. దానికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది సెకండ్ CBTలో. ఒక్కటి క్లియర్ అయినా చాలు. CBT 1 CBT 2 2 సిలబస్లు సేమ్ అలా. సో ఇంకొకటి, ఇది NTPC సిలబస్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎంత ఎక్కువ ఉంది, నెక్స్ట్ వీడియోలో చెప్తా. గ్రూప్ D గురించి అయితే ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాను. గ్రూప్ D వచ్చేసి 10th క్లాస్. ఇది వచ్చేసి మనకి అక్టోబర్లో రిలీజ్ అవుతుంది. సో ఏమైతుందంటే ఇక్కడ మనకి కట్ ఆఫ్ అనేటిది ఇప్పుడు ఈ 45 to K to 50K వరకు అయితే రిలీజ్ చేస్తారు. సో చాలామంది ఏమంటున్నారంటే బ్రో నేను అప్రెంటిస్షిప్ జాబ్ చేస్తా కదా, లాస్ట్ టైం నాకు 30 మార్క్స్ వస్తే జాబ్ వచ్చిందంటే. సో వేకెన్సీ చూడు, ఇప్పుడు చదువుకునే వాళ్ళు, ఇప్పుడు నేనే ఉన్న ఎగ్జాంపుల్, నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు రైల్వే మీద గట్టి నాలెడ్జ్ ఉంది, ఏం ప్రిపేర్ అవ్వాలో తెలుసు, ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ చదివితే తెలుసు, నాకు అంతా తెలుసు. నేనే నాలెడ్జ్ ఉంది ఆల్మోస్ట్. ఇంతకుముందు రాసిన వాళ్ళు ఉంటుంది కదా, రోజుకి మన సిస్టమ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది, మన వాళ్ళు కూడా అప్డేట్ అవుతూ ఉంటారు. అవే క్వశ్చన్లు, పార్ట్నర్షిప్పే ఉంటుంది, కొత్త సిలబస్ అనేది యాడ్ చేయాలి, రేషియో ప్రపోర్షనే ఉంటుంది, నెంబర్ సిస్టమే ఉంటుంది, అవే సిలబస్ అవే. థింకింగ్ అనేది కొంచెం హైలో ఉంటుంది. సో అలా అది నేను చెప్పలేను, వెయిట్ చేద్దాము. గ్రూప్ డి వచ్చేసి 10th క్లాస్. ఇది ఏంటంటే చాలామంది ఏమంటారంటే 10th క్లాస్ కదా బ్రో ఇది వేస్ట్గా అంటే, బ్రో ఈ గ్రూప్ డి వల్ల మనకి డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఒక ట్యాక్ మ్యానేజర్ జాబ్ తెచ్చుకున్నారు. సో ఫస్ట్ ఏంటి GDCE అని ఉంటుంది అండ్ LDCE అని ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే GDC జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇది వచ్చేసి ఎలా ఉంటుందంటే, నీకు రైల్వేలో స్టేషన్ మాస్టర్ కానీ TC కానీ ఒక 100 పోస్టులు రిలీజ్ చేస్తారు. ఓన్లీ సికింద్రాబాద్ జోన్లో రైల్వేలో పనిచేసే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆల్ డిపార్ట్మెంట్స్ ALP కానీ ఎవరైనా సరే, ట్రాక్ మెయింటెనర్, పాయింట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు 100 పోస్టులకి. ఇది GDC. LDC ఏంటంటే ఒక 3 years సర్వీస్ అయిపోయాక మీకు LDC నోటిఫికేషన్ అయితే పడుతుంది. సో ఏంటంటే ఓన్లీ ట్రాక్ మెయింటెనర్, స్టేషన్ మాస్టర్ వచ్చేసి 50 జాబ్లు ఉన్నాయి. ట్రాక్ మెయింటెనర్ అంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళే అప్లై చేసుకోవాలని చెప్పి రూల్ ఉంటుంది. సో ఇలా 50 పోస్టులకు ఎలిజిబుల్. ఒకవేళ నువ్వు ఇది కాకపోయినా, స్టేషన్ మాస్టర్ కాకపోయినా, TC కాకపోయినా ఏదో ఒక జాబ్ అయితే సెలెక్ట్ అవ్వచ్చు గ్రూప్ డి నుంచి. చాలామంది ఏంటంటే గ్రూప్ డి నుంచి డిపార్ట్మెంట్కి ఎంటర్ అవుతారు, డిపార్ట్మెంట్ నుంచి ఎంటర్ అయిపోయి మిరాకిల్స్ క్రియేట్ చేస్తారు. ఇది గ్రూప్ డి గురించి. సో రిక్వెస్ట్ చేయండి, నెక్స్ట్ ఏమన్నా వీడియో కావాలంటే నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఓకేనా.
ప్రెజెంట్ నేను ప్రిపరేషన్లోనే ఉన్న ఏఎల్పి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మొత్తం నేను హెల్ప్ చేస్తాను.